రాజు, క్యాండిల్ ఊపు రాజు. ఈరోజు నీ పుట్టినరోజు కదా, అందుకే ఊదు. పుట్టినరోజు ఇలా ఏడవకూడదు. ఏడవద్దు రాజు. ఇదిగో, ఇది నీకోసమే. ఏంటలా చూస్తున్నావు? తీసుకో. అడుక్కున్న డబ్బుల నుంచి బిన్నికి తెలియకుండా కొన్ని డబ్బులు దాచిపెట్టి నీ కోసం ఈ షర్ట్ కొన్నాం. బాగుందా? బాగుందా? అంత పెద్దదాని అయిపోయావంటే నన్నేం మోసం చేస్తావా? అమ్మాయిని వదిలేయాలా? ఏరా, ఈరోజు నీ పుట్టినరోజా? నీ పుట్టినరోజుకి వీళ్ళందరూ నన్ను మోసం చేసి ఈ షర్ట్ కొంటారా? ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేశారో, నన్ను మోసం చేయాలని కానీ చూసిండ్రు, మీలో ఎవ్వరు మిగలరు. జాగ్రత్త. అనవసరంగా నీ పుట్టినరోజు నాడు నిన్ను కొట్టించి ఏడ్పించాను. సారీ రాజు. రండి సార్. సుబా, సుబా. ఏంటండి? ఈయన మా బాస్. ఈయన ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సుబా, వెళ్ళి మంచి కాఫీ పట్టరా.
తీసుకోండి. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. బిస్కెట్స్. వాట్ హ్యాపెండ్ సార్? సాల్ట్ కలిపారండి. అయ్యో, ఇందులో ఏదో పొరపాటు జరిగింది. సుబా, సుబా, సుబా! ఏంటండి? ఏంటిది? సాల్ట్ కలిపావేంటి? నేను సాల్ట్ వేసానా? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మనం మళ్ళీ కలుద్దాం. కాఫీలో సాల్ట్ ఎందుకు వేసావు? సాల్టా? నేనా? కావాలని చేసావు. ఇంట్లో వెధవం చేసావు, బయట కూడా నన్ను వెధవం చేయాలని చూస్తున్నావు. దైవ సాక్షిగా నాకేం తెలీదండి. నోట్ బాయ్. నోర్మయ్, అది నోరా మున్సిపాలిటీయా? పాపం నా అల్లుడు అమెరికా వెళ్ళడం ఇష్టం లేక ఇలా చేసి వాడి జీవితంతో ఆడుకుంటున్నావు. ఏంటి, అంతేనా? అయ్యో, నాకేం పాపం తెలీదండి. నేను పంచదార కలిపాను. అంటే నేను వేశానా? నేను వేశానా? దానంతట అదే ఉప్పుగా మారిందా? ఆ? ఓ, కళలతో పాటు మాయ మంత్రాలు కూడా నేర్చుకున్నావా తల్లి? అది ఇదిగో చెప్పే నీకు పిచ్చున్నా, వినే వాళ్ళకి టీలు తాగే వాళ్ళకి పిచ్చి లేదమ్మా. పిన్ని, నేను నిజంగానే సాల్ట్ కలపలేదు. అంటే నేను కలిపేనా? నేను కలిపేనా? నా ఉద్దేశం అది కాదు పిన్ని. మరేంటి నీ ఉద్దేశం? ఇంట్లో ఉన్నది నువ్వు నేను, నువ్వు కలపలేదు అంటే నేను కలిపానేగా. ఒరే, విన్నావురా దీని మాటలు? విన్నావా? అది నేను కలిపానంట. అబద్ధాలు చెప్తోంది. ఏంట్రా ఏంట్రా నువ్వే మాట్లాడు? అది స్టాప్ ఇట్. నువ్వు సాల్ట్ కలిపి గొడవ చేసినంత మాత్రాన నా అమెరికా ప్రయాణం ఆగిపోదు. నేను వెళ్ళే తీరుతాను. ఒకవేళ అంతగా ఆపాలనుకుంటే ఈసారి కాఫీలో సాల్ట్ కాదు, విషం కలుపు. అది ఏయ్, ఏంటి అలా అరుస్తున్నావు? పిన్ని, మీరు కాస్త ఊరుకోండి. అయ్యో, ఎంత మాట ఎంత మాట! అంటే నీ అర్థం ఇప్పుడు నన్ను నోరు పూసుకోమనేగా? చూసావాది చూసావాది అది ఎంత మాట అనేసిందో. ఇలాగే ఊరుకుంటే నన్ను ఇంట్లో నుంచి తరివేసినట్టుందిరా. అయ్యో భగవంతుడా, ఎందుకు నన్ను బతికించావు? పిన్ని, మీరు నా మాటలకి ఎందుకు ఇలా పెడర్థాలు తీస్తున్నారు? ప్లీజ్ అలా చేయకండి. సుబా, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ విత్ యూ. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ విత్ యూ. గెట్ లాస్ట్. వెళ్ళు. అంతేనైనా ఈ కాలం ఆడపిల్లల్ని అసలు నమ్మకూడదు.
ఏంటి అది డల్గా ఉన్నావు? ఏం లేదు. లేదు, నువ్వేదో దాస్తున్నావు. చెప్పాలనిపించకపోతే చెప్పొద్దు. అవును, శుభ కనిపించట్లేదు. గుడికెళ్ళిందా? లేదు, లోపలుంది. అబ్బా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీ ఫేస్కి ఏడుపు బాగా సూట్ అవుతుంది. నువ్వు నవ్వితే అస్సలు బాగుండదు. ఇంతకీ నీకేం కావాలి? అది కావాలి, ఇచ్చేస్తావా? ఇవ్వలేవు, కానీ నేను తీసుకుంటాను. సరే, ప్రస్తుతానికి ఒక మంచి కాఫీ పట్రా. పాపం ఆది డల్గా కూర్చున్నాడు, తాగుతాడు. అది నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, అందుకే వచ్చాను. ఏంటి? నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను అమెరికా వెళ్దాం అనుకుంటున్నాను. అమెరికానా? దేనికోసం? ఏం లేదా, అది ఇక్కడ నువ్వు తప్ప అందరూ నన్ను శత్రువులా చూస్తున్నారు. అమ్మ, ప్రియా, అందరూ. ఇందాక శుభ కూడా ఎలా ఉన్నావు శుభ అని అడిగితే నీకు అవసరమా అండి. సరే, కాఫీ ఇస్తావా అని అడిగితే పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను అని. ఇలా అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అందుకే అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నాను. సుబా, సుబా, సుబా. ఏంటండి? వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే. ఆగు, కాఫీలో షుగర్ వేయి, సాల్ట్ కాదు. అర్థమైందా? అలాగే. ఏంటి అది? షుగర్ వేయి సాల్ట్ కాదు అంటున్నావు? అది సర్లే, ఇప్పుడు ఆ గొడవలను ఎందుకు కానీ. నీకు పాస్పోర్ట్ ఉందా? ఉంది. ఎంబసీ నుంచి ఎయిర్పోర్ట్ ఎక్కించే వరకు అన్ని పనులు నువ్వే చూసుకోవాలి. ప్లీజ్, నీ హెల్ప్ కోసం వచ్చాను. ప్లీజ్ అది నా కోసం హెల్ప్ చేయవా? అయ్యో, భలేదానివే, డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్ యూ అది, థ్యాంక్ యూ వెరీ మచ్.